హే గైస్ ఎలా ఉన్నారు అందరూ? మన సంగీత్ శోభన్ అన్న అయితే 'రాకాష' ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉందా? ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. అలాగన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి కొంచెం ప్రయత్నించు. ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లాస్ట్‌లో పెద్ద అప్డేట్ అయితే ఉండబోతుంది. ఓకేనా? ఆ వీడియో స్కిప్ చేయకుండా ప్రయత్నించు. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకో. ఎందుకంటే నేనైనా అప్డేట్ ఇచ్చినప్పుడు మన ఛానల్‌కి అయితే నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, ఇంకా మనం స్కిప్ చేయకుండా వీడియోని మంచిగా కామెడీగా ఉండబోతుంది. ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది. చూద్దాం. ఓకేనా? 'పింకీ ఆ ఎలిమెంట్ కోటలో పిక్చర్స్' ఉన్నది ఒక కోట. ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి అబ్బో! కాదు, స్టార్టింగ్‌లోనే కోటలో పెట్టేశారు. అబ్బో! భీకర విజువల్స్ బ్రహ్మ మామూలుగా లేవు. రాక్షసుడికి. అబ్బబ్బా! సూపర్. వాయిస్ అయితే అదిరిపోయింది. విజువల్ ఏమన్నా వీఎఫ్ఎక్స్. అమ్మో! మన గెటప్ సీను నా కళ్ళ నా కట్టుకుంది ఎవరో తెలుసా? నా మనసు దోచుకుంది ఎవరో తెలుసా? అసలు ఈ గుండె కొట్టుకుంటుంది ఎవరి కోసం తెలుసా? ఇంకాసేపు ఉంటే మా నాన్న మెడకే పట్టుకున్నా తెలుసా? ఓ, ఈ లవ్ లైన్ చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా హర్రర్ ఉంటుంది మూవీలో కామెడీ, ఎమోషన్, లవ్ రాత్రి ఏం మొత్తం జరిగింది? యాడ్ చేసి పడుకోవడం పెట్టేశాడు నైట్ అయింది. మన సంగీత్ శోభన్. కలకలంగా ఉందా? తెలిసిందేగా మన నా సంగీత్ history శోభన్ నీకు అనే తెలీదు. కామెడీ ఏ, టైమింగ్ delete చేస్తారా? నెక్స్ట్ లెవెల్ ఉంటుందని డీప్ ఊరికి వచ్చిన దగ్గర నుంచి నా జీవితం ఎటు అన్న వెళ్తుందో అర్థం కావట్లేదు. టైమింగ్ మామూలుగా లేదు. తీరు హ్మ్? నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. మ్యాప్ లో అయితే ముందుగా ఉల్క రాలుతుంది. రాత్రికి రాత్రి పశువులు కళేబరాలుగా మారతాయి. హెచ్చరికలు వచ్చాయంటే ఇక ఊరు వల్ల కాడి. అది సూపర్. బతికి బయటపడాలంటే బలి పంపాల్సిందే. మళ్ళీ పంపాలంటే మన శోభన్ అన్న పంపుతున్నారేమో లోపలికి. అబ్బా, చా. అక్కడ కూడా కామెడీ చేస్తే ఈ మాత్రం దానికే లోపల నీకు ఉంటది అసలైన మ్యూజిక్. హర్రర్ లో కూడా ఎంత కామెడీ మన శోభన్ అన్న మామూలుగా లేదు. వలయం నుంచి మానస తప్పించుకోలేము. శర్మ. తప్పించుకోవాలని వావ్, చూసి వాట్ ఏ విజువల్, వాట్ ఏ విఎఫ్ఎక్స్. ఎంత అర్రర్ చేసిన యాక్టింగ్. ఏమన్నా రాకాష. ఏ అంటే నేను లాస్ట్ సీను అది కూడా కామెడీ. ఏప్రిల్ 3న రాబోతున్న మూవీ వరల్డ్ వైడ్ రాకాష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ చూడంగానే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మన మారుతి అన్నని వేసుకోవాలనిపించింది. లిటరలీ ఒక చిన్న మూవీ అయినా ఆ విజువల్స్ చూస్తుంటే సూపర్ అనిపించింది. ఆ విఎఫ్ఎక్స్ కానీ అది కానీ సూపర్. ఎలాంటిది డూప్ లేకుండా చేశారనిపిస్తుంది నాకైతే. లిటరల్ మన రాజా సాబులో అంత ప్రభాస్ గారిని డూపు పెట్టి చేయాల్సిన అవసరం ఏంటో అన్నది అయితే నాకు అసలు కొంచెం టైం తీసుకుని చేయాల్సింది. చిన్న మూవీ ఆ విజువల్స్ చూస్తుంటే నాకైతే ఒక హైప్ ఎక్కుతుంది మూవీకి. ఏప్రిల్ 3న రాబోతుంది మూవీ. లిటరలీ సూపర్. ట్రైలర్ కటింగ్ అయితే లిటరల్ సూపర్ అనిపించింది. అలాగే మన నిహారిక కొనిదల అక్క ప్రొడ్యూసర్ కాబట్టి విజువల్స్ అవన్నీ బాగానే పెట్టేసింది. ఇంకా చెప్పుకోవాలంటే మన శోభన్ అన్న గురించి చెప్పుకోవాలి. ఓకేనా? ఆ అన్న పర్ఫార్మెన్స్ చెప్పాలంటే ఫస్ట్ లిటరలీ 3 months 5 months బ్యాక్ కపుల్ ఫ్రెండ్లీ వచ్చింది. కపుల్ ఫ్రెండ్లీ ఓకే, పర్ఫార్మెన్స్ బాగా ఫిబ్రవరిలో వచ్చిందిలే కానీ అది వేరే విషయం. సినిమా సూపర్, బ్లాక్ బస్టర్ కొట్టారు. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేశారు. మంచి అదొక కపుల్ ఫ్రెండ్లీ అంటే డేటింగ్ చేశారని చెప్పుకొని చాలా మంది అయితే కాకపోతే దాంట్లో మంచి కంటెంట్ ఉంది మూవీలో. చూసిన తర్వాత నాకు కూడా తెలిసింది. ఈ మూవీలో కూడా మన తమ్ముడు గుర్తు కొడతాడు. ఎందుకంటే ట్రైలర్ కట్, అలాగే మన విజువల్, కామెడీ టైమింగ్, లవ్ ట్రాక్, ఎమోషను సూపర్. ట్రైలర్లో అంత సీన్స్ ఉన్నాయి. మూవీలో కూడా అలాగే ఉండొచ్చు. కామెడీ ఉండొచ్చు, మన పర్ఫార్మెన్స్ కూడా ఉండొచ్చు మన సంగీత్ శోభన్ అన్నది. ఓకేనా? ఇంకా గెటప్ సీన్ స్టార్టింగే నార్మల్గా నడుచుకొని వెళ్తుంటే ఒక పీప పట్టుకొని పిల్లోడు అక్కడే కామెడీ చేస్తాడు. మనం ఏమన్నా డిఎస్పి అనుకోండి.
నవ్వుకోవాలి. లిటరలీ నువ్వైతే నవ్వుకోవాలి భయ, నేనైతే నవ్వేసా. ఓకేనా, అంత కామెడీ. మన గెటప్ సీన్ పెట్టారంటే ఎక్కడో కామెడీ గట్టిగానే ఉండబోతుంది మూవీలో. సెంటర్లో చూసుకుంటే ట్రైలర్లో అంత అప్డేట్ ఉంది, అంత కంటెంట్ ఉంది. ఓకే, అండ్ ఇంకో విషయానికి వస్తే నయన్ షారిక, ఈ అక్క పర్ఫార్మెన్స్, ఈ అక్క గురించి చెప్పుకోవాలంటే మన విష్ణు విశ్వాసంలో కూడా యాడ్ చేసింది ఈ అక్క. అక్కదే ఐరన్ లెగ్ అనుకోండి, అంటే ఐరన్ లెగ్ కాదు, మంచి లెగ్ అక్కదే. ఎందుకంటే మూవీస్ అని అక్క లెగ్ పెడితే హిట్ అయింది. మన ఎవరు విష్ణు అన్న కూడా హిట్ అయింది. అండ్ ఈ మూవీ మన అక్క ఎవరిది, మన కిరణాంబవరం అన్నది కూడా కూడా హిట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా హిట్ అయిపోతుంది. అలాగే ఉంది మన లెగ్ అంటే అలాంటిది మన సారీ అక్కది అలాగనా. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి, నిహారిక కొనిదల అక్క. ఓకే, డైరెక్టర్ చేసింది, ప్రొడ్యూస్ చేసింది అక్క కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి సంగీత్ శోభన్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఏప్రిల్ 3rd మూవీ రాబోతుంది కాబట్టి మంచిగా హిట్ అవ్వాలని కోరుకున్నా. ఎందుకంటే బైకర్ మూవీ కూడా రాబోతుంది April 3rd. అలాగే ఇంకా మానస అక్క ఆయన ఏం చేసిందో మరి చూద్దాం. ట్రైలర్ అంటే నాకు తెలిసి ప్రొడ్యూసరో మరి డైరెక్టరో అంతా తెలుసుకోవాలి కదా, చూద్దాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే లిటరలీ గూస్ బంప్స్ అనిపించింది. ఆ డిఎస్పి అయితే డిఎస్పినా చూద్దాం. డిఎస్పి అయితే సూపర్ అనిపిస్తుంది. మ్యూజిక్ అనుదీప్ దేవ్ అంట. ఓకే, ఆ విఎఫ్ఎక్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగానే ఉంది. లిటరలీ సూపర్. ట్రైలర్ బాగుంది. మెనీ కామెంట్స్ లో కూడా ఫ్యాన్స్ అంతా ట్రైలర్ బాగుంది, సినిమా ఇస్ నార్మల్ డేస్, సినిమా ఇన్ ఎగ్జామ్ డేస్, సూపర్ పీపుల్స్ పర్సనల్ అంట. అండ్ లాస్ట్ లో లాస్ట్ లో కాదు, స్టార్టింగ్ లోనే డిఎస్పీని వాడేసాడు మన గెటప్ సీను అన్న. ఓకేనా, అలా ఉండబోతుంది ట్రైలర్ కూడా. ట్రైలర్ అంతా కామెడీగా ఉంది. స్పైడర్ మ్యాన్, ఎందుకంటే అన్న ఇలా 2 చేతులు పెట్టాడు, స్పైడర్ మ్యాన్ అనుకున్నాడు. అది మన సంగీత్ శోభన్ అన్నది పర్ఫార్మెన్స్. ఓకేనా, కామెడీ కూడా అంతే బాగానే ఉంది. మూవీ కూడా ఓకే, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. చిన్న సినిమా కాబట్టి అవ్వాలి, ఎందుకంటే ఆ విజువల్స్, ఆ పర్ఫార్మెన్స్, కామెడీ, ఎమోషన్ మొత్తం యాడ్ చేసి పెట్టారు కాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోరుకున్నారు ఫ్యాన్స్ అంతా. అండ్ ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఇంకెవరు లేరు. ఓకేనా, ఇప్పటివరకు మన పెద్ద అప్డేట్ ఏంటంటే రేపు 27th పెద్ద టీజర్ అయితే రాబోతుంది. దాని మీద కూడా సపరేట్ వీడియో చేస్తా, ఈవినింగ్ చేస్తా. కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే బ్లాక్ చేసి పెట్టుకో. అప్డేట్ అయితే పెద్దది అదే. అలాగే ఇంజూరీ అయిందని చెప్పి అంటున్నారు ఐకి, అది కూడా చిన్నదే. ఇవాళ నుంచి సెట్లోకి వచ్చేస్తారని చెప్పి మన బుచ్చిబాబు అయితే చెప్పాడు. అది వేరే విషయం అనుకోండి. అండ్ మన అట్లీ మూవీది ఒక అప్డేట్ అయితే వచ్చింది, దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా. ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. టాటా సీ.